తెలంగాణను అభివృద్ధి చేయడానికి అమిత్ షా రాష్ట్రానికి వచ్చాడని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నీరు, పేదలకు ఇండ్లు ఇస్తామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 1వ తేదీనే జాబులు జీతాలు ఇస్తామని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మారాడంటూ ప్రజా సమస్యలపై గలమెత్తితే తనను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి 8 గంటలు రోడ్లపై తిప్పారని విరుచుకుపడ్డారు బండి సంజయ్. తెలంగాణ ప్రజలకు అండగా ఉండేందుకు పులివేట ప్రారంభించారని చేవెళ్ల విజయ సంకల్ప సభలో బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని విరుచుకుపడ్డారు. అన్ని రకాల దివాలు తీసుకోవడం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే పేదలందరికీ ఉచిత వైద్యం అందిస్తాం, ఉచిత విద్యను అందిస్తాం, ఫసల్ బీమా యోజన ద్వారా రైతులను ఆదుకుంటాం, నిరుపేద ప్రజలందరికీ ఇళ్ల నిర్మాణం చేపడతాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, నియామక ప్రక్రియ ప్రారంభిస్తాం, ఫస్ట్ నాడే జీతాలు ఇస్తాం. అందుకే తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించండి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వండి. ఈ రాక్షస రాజ్యాన్ని, ఈ కుటుంబ రాజ్యాన్ని, ఈ నియంత ప్రభుత్వాన్ని కూకట్టి వేలతో పగిలించి ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన కోసం మా అమిత్ షా గారి నేతృత్వంలో ముందుకు సాగుతామని చెప్పి కలిసి